థంబ్‌నెయిల్ చూడగానే మీకు కొద్దిగా షాకింగ్‌గా అండ్ క్వెషన్ మార్క్ అయితే రైజ్ అవ్వచ్చు. యాక్చువల్‌గా రాగానే ఫస్ట్ డేనే ఎర్లీగా చూసేయాల్సింది. కొద్దిగా లేట్ అయింది. నిన్న నైటే మొత్తం సీజన్ 3 అంతా కూడా కంప్లీట్ చేశాను. 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి సీజన్ 3 లోని. యాక్చువల్‌గా సీజన్ 3 తోటి మొత్తం స్టోరీ ఎండ్ అయిపోతుంది అనుకున్నాను గైస్. చాలా డిలే చేశారు. చాలా లేట్ చేశారు. అప్డేట్ ప్రకారం న్యూస్ టీమ్ నుండి ఏ విధంగా వచ్చింది తెలుసా? స్టార్టింగ్ 2 సీజన్స్ కన్నా క్వాలిటీ హెవీగా ఉండబోతుంది, అంతకు మించి ఉండబోతుంది. అందువల్లనే ఆ క్వాలిటీ డిలే వల్లనే ఎంత టైం అయితే తీసుకుంటున్నారు సీజన్ 3 గురించి. అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అనుకుంటా గ్యాప్ వచ్చింది. చాలా గ్యాపే. పోతే ఆ గ్యాప్ కి ఆ హైప్ కి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే నాకైతే అస్సలు ఇవ్వలేదు. డిసప్పాయింట్ అయ్యాను మోస్ట్లీ. ఎందుకంటే సీజన్ 3 చూసినట్టు కూడా అనిపించలేదు నాకు. అఫ్ కోర్స్ షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది ఎపిసోడ్స్ అన్ని కూడా. 6 ఎపిసోడ్స్ అన్ని కూడా ఒక 2 అవర్స్ లోపే అయిపోయినట్టు ఉంటుంది. పోతే ఇంత సీజన్స్ అనేవి ఎందుకు లాగుతున్నారంటే అఫ్ కోర్స్ రామాయణాన్ని అంత సింపుల్ గా చెప్పలేం. ప్రతి క్యారెక్టర్ కి, ప్రతి డైలాగ్ కి, ప్రతి పాయింట్ ని కూడా వివరించాలి. సో ఆ వివరణ అనేది నాకు ఈ లెజెండ్ ఆఫ్ హనుమాన్ సిరీస్ లో చాలా చాలా ఇష్టం. నిజంగా సీజన్ 1 ఇచ్చిన కిక్ అయితే మాత్రం వేరే లెవెల్. నిజంగా ఈ సిరీస్ కి అంత పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇక సీజన్ 2 కూడా బానే ఉంది, బాగుంది, నాకైతే నచ్చింది. కాకపోతే సీజన్ 1 తో మరి అంత కంపేర్ చేయలేం. కానీ ఇక సీజన్ 3 అయితే మాత్రం మొత్తంగా డిసప్పాయింటెడ్ అనే ఫీల్ కలిగింది. రీజన్ ఏంటంటే అసలు కంప్లీట్ గా హనుమాన్ రేంజ్ క్యారెక్టర్ పొటెన్షియల్ గానీ, ఆ స్ట్రాంగ్ ఎలిమెంట్స్ గానీ, మూవ్మెంట్స్ గానీ స్టార్టింగ్ సీజన్స్ లో ఉన్న ఫీల్ అయితే అసలు కలిగించలేదు. నార్మల్ గా అలా ఉన్నారంటే ఉన్నారు అన్నట్టు ఉంది. అఫ్ కోర్స్ చాలా డీటెయిలింగ్ ఉంది గైస్. స్టార్టింగ్ 2 సీజన్స్ లాగే ప్రతి సీన్ గురించి, ప్రతి క్యారెక్టర్ గురించి మనకు తెలియని చాలా పాయింట్స్ ని కూడా ఇందులో వివరించారు. అండ్ హనుమాన్ రావణ్ ఒక ఫైట్ సీన్ అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక 2-3 ఫైట్ సీన్స్ అయితే స్పెషల్ గా ట్రీట్ చేశారు. అవన్నీ బాగున్నాయి. దాంతో పాటు రావణ్ సన్స్ గురించి గానీ, శూర్పణఖ గురించి గానీ, కొంత ఆ క్యారెక్టర్ డీటెయిలింగ్ గానీ, ఈ స్టోరీ టెల్లింగ్ గానీ, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. విజువల్ పరంగా కూడా క్వాలిటీ బాగున్నప్పటికీ స్టార్టింగ్ 2 సీజన్స్ లో ఎలా ఉందో అలానే ఉంది. ఏమి అంత డబుల్ త్రిబుల్ ఆ రేంజ్ క్వాలిటీ అయితే అస్సలు లేదు. ఇంత డిలే చేయాల్సిన అవసరమే లేదు. దీనివల్ల హైప్ కి తగ్గ సాటిస్ఫాక్షన్ లేదనేది నాకు కలిగింది. కానీ ముఖ్యంగా హనుమాన్ క్యారెక్టర్ తగ్గట్టు ఏమైనా స్ట్రాంగ్ పాయింట్స్ చూపిస్తారంటే స్టార్టింగ్ 2 సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా వీక్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఒక వార్ సీన్ లో అయితే మాత్రం రామ్ లక్ష్మణ్ కి సంబంధించి హనుమాన్ హెల్ప్ చేసే ఒక సర్ప్రైజింగ్ మూమెంట్ అది మనం ఆల్రెడీ ఇప్పటికే చాలా సార్లు చూసేసిందే, మనకు తెలిసిందే. కానీ అది ఎలివేట్ చేయడంలో మాత్రం ఒక రేంజ్ గూస్ బంప్స్ అయితే హనుమాన్ ఫ్యాన్స్ కి సూపర్ గా కలుగుతుంది. అది ఈ సీజన్ లో పెట్టలేదు. దాన్ని వేరే విధంగా మార్చారు. అసలు ఎందుకు మార్చారు, ఆ పాయింట్ ని ఏ విధంగా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ సీజన్ లో మోస్ట్ డిస్సాటిస్ఫాక్షన్ కలిగించిన సీన్ అది. ఎందుకు అసలు దాన్ని అలా మార్చారో నాకైతే అర్థం కాలేదు. అసలు ఈ సీజన్ అనే కాదు, కంప్లీట్ గా ఇది హనుమాన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించే స్టోరీ కాబట్టి ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసేలాంటి ఆ స్ట్రాంగ్ నెంబర్ 1 మూమెంట్ ని అసలు మార్చేశారు. అసలు హనుమాన్ అవసరమే లేదన్నట్టు చూపించారు. అది చాలా డిసప్పాయింట్ చేసింది గైస్ నాకైతే. ఓకే, స్టార్టింగ్ మిగిలిన ఒక 2 యాక్షన్ సీన్స్ లో పర్లేదు అనిపించినప్పటికీ రావణ్ తో ఫైట్ సీన్ అప్పుడు మాత్రం మనకి కొద్దిగా తేడా కనిపిస్తుంది. ఇదేంటి ఈ విధంగా జరుగుతుంది? ఓకే, బాగుంది. రియలిస్టిక్ గా కూడా కొన్ని ఎలిమెంట్స్ ని చూపిస్తారు కదా స్టార్టింగ్ సీజన్ నుండి, ఆ విధంగా మనం తీసుకోవచ్చు. కానీ ఓకే, రావణ్ ని ఆ విధంగా రియలిస్టిక్ గా ఎలివేట్ చేయడంలో కూడా బాగుంది అనుకున్నప్పటికీ మళ్ళీ ఇంకో డిస్సాటిస్ఫాక్షన్ లాంటి సీన్ పెట్టారు. అదేంటంటే రావణ్ తుస్ అయిపోతాడు. అసలు అవసరమే లేదు, ఇంకా క్లైమాక్స్ అర్థమైపోయింది అన్నట్టు చూపిస్తారు. ఎందుకు అలా చూపించారు? అలా కాకుండా ఆ హెవీ పాయింట్ ని క్యారెక్టర్ ని ఆ విధంగా ఎలివేషన్ తో అక్కడతో ఆపేయకుండా ఆ అన్నెసరీ సీన్ కూడా రావణ్ క్యారెక్టర్ ని ఆ మెయిన్ క్లైమాక్స్ పొటెన్షియల్ ని దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది. ఈవెన్ ఇంద్రజిత్తుడిని చాలా పవర్ఫుల్ గా చాలా హైలైట్ గా ఎలివేట్ చేశారు. సో రావణ్ ఎందుకు మాత్రం ఆ సీన్ అలా తగ్గించారు? దాంతో పాటు హనుమాన్ తో పెంచారు. సో అక్కడ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి, ఆ క్యారెక్టర్ గురించి అంతా అతలాకుతలం అయిపోయింది అనమాట అక్కడంతా కూడా. దాంతో పాటు రాముని పవర్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన దగ్గర ఉన్న ఆ వెపన్ స్కిల్స్ గానీ, ఆయన తెలివి గానీ, టాలెంట్ గానీ అందరికి తెలిసిందే. సో దాన్ని ఎలివేట్ చేయొచ్చు. గానీ ఇంతవరకు రావణ్ణి చూపించడం గానీ, ఆ క్యూరియాసిటీ గానీ, ఆ ఈవిల్ నెస్ ని గానీ, ఆ తెలివైన బిహేవియర్ ని గానీ, దాంతో పాటు ఆ 10 హెడ్స్ వచ్చినప్పుడు ఆ సీన్ గానీ, ఇలాంటి క్యూరియాసిటీ, సస్పెన్స్, హెవీ మూమెంట్స్ ఉంటో పాటు యాక్షన్ లో కూడా హెవీగా ఎలివేట్ చేసి వెంటనే అక్కడ దెబ్బ కొట్టడం అనేది ఎందుకు? రీజన్ ఏంటో, పర్పస్ ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఇలాంటి కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పటికీ కొన్ని విజువల్స్ బాగున్నాయి. అండ్ కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ లాగా ఆర్ట్స్ లా రన్ అవుతున్న ఆ పిక్చరైజేషన్ అయితే క్వాలిటీ బాగుంది. మరి 2 ఇయర్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదని అనిపించింది. జస్ట్ 6 ఎపిసోడ్స్ అంటే దాదాపుగా 2 అవర్స్. సో దీనికి ఇంత సేపా? ఫర్ ఎగ్జాంపుల్ గా ఇన్విన్సిబుల్ లాంటి తీసుకున్నది కొద్దిగా డ్యూరేషన్ ఉంటుంది. దాంతో పాటు వేరే లెవెల్ యానిమేషన్, హాలీవుడ్ టైప్ టెక్నిక్ కాబట్టి అలానే కంప్లీట్ గా బాలేదని గానీ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అయితే డిసప్పాయింట్ చేసే ఎలిమెంట్స్ ఎక్కువ కనిపించాయి. ఓవరాల్ గా ఈ సీజన్ అయితే జస్ట్ మీడియాకర్ 7/10 అనిపించింది అంతే. జస్ట్ కొన్ని మూమెంట్స్ గురించి చూడాలంతే. అంటే మనకి తెలియని డీటెయిలింగ్ ఇస్తున్నట్టు ఉంటుంది. ఆ స్టోరీ టెల్లింగ్ బాగుంటుంది, ఎంగేజింగ్ గా రన్ అవుతుంది, కొన్ని విజువల్స్ ఇంప్రెస్ చేస్తాయి. ఇలాంటి కొన్ని పాయింట్స్ బాగున్నప్పటికీ హెవీగా చూపించాల్సినవన్నీ కూడా దెబ్బైనట్టు అనిపిస్తుంది. సో కంప్లీట్ స్టోరీ ఎండ్ చేయకుండా మళ్ళీ సీజన్ 4 ని పెడుతున్నారు. సీజన్ 4 తో కూడా ఎండ్ అవుతుందంటే క్లారిటీగా చెప్పలేను. మరి దానికి ఎన్ని సంవత్సరాలు అవుతాయో నాకు తెలియదు. కానీ ఫాస్ట్ గా తీస్తే, ఫాస్ట్ గా ఇంప్రెస్ చేసేలాంటి ఎలిమెంట్స్ పెడితేనే ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. సో ఆ ఫేవరెట్ మూమెంట్ ఈ షోని, ఆ రెప్యుటేషన్ ని కాపాడుకునే విధంగానే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇదైతే నా జెన్యూన్ ఒపీనియన్. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ రివ్యూ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.